ఏం చేయాలన్నా చేయనియరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ఒక ఉదాహరణ చెప్తున్నానండి. తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి, 33 జిల్లాల ప్రజలు వినాలి. దుర్మార్గులు రాజ్యం వెళితే రాష్ట్రం ఏ రకంగా వెనుకబడుతుంది అన్నది. రాష్ట్ర బడ్జెట్ నెల ఆదాయం, మాకు నెలకు ఆదాయం వస్తుంది 18,000 కోట్లు. 6,000 కోట్లు సాలరీస్కి పోతుంది, 6,000 కోట్లు అప్పులకు పోతుంది, 3,000 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి పోతాయి, 3,000 కోట్లు 33 జిల్లాలకు వంచాల్సిన ఈ దుర్మార్గులు, ఈ ప్రభుత్వం నల్గొండకు 1000 కోట్లు, ఖమ్మంకు 1000 కోట్లు, మహబూబ్ నగర్కు 1000 కోట్లు. ఈరోజు 30, ఇంతకు ముందేమో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ సీనియర్ మంత్రులు కావచ్చు, ఈ ఉత్తర తెలంగాణ పట్ల పగబట్టిన దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు కావచ్చు, అప్పుడేమో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అన్నారు. ఇదే దుర్మార్గులు మళ్ళీ ఆ 3 జిల్లాలు అంటున్నారు. అంటే ఎవరు అధికారులు ఉంటే ఆ నియోజకవర్గాలను వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు అనుకోవచ్చా? వాళ్ళ వరకే తప్పది. అట్లా అనుకుంటే ఆ 3 జిల్లాల ట్యాక్స్లు ఎంత అయితే వాళ్ళు లెక్కేసుకుని తీసుకెళ్ళండి.